బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కొత్త సెక్రటేరియట్ అంచనా వ్యయం డబుల్ అయినట్టు తెలుస్తున్నది. నిర్మాణం కోసం ముందుగా 617 కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతి లభించగా దాని వ్యయం ప్రస్తుతం 1150 కోట్ల రూపాయలు దాటినట్టు సమాచారం. రూల్స్కు విరుద్ధంగానే అంచనా వ్యయం పెంచినట్టు ప్రచారం జరుగుతున్నది. పరిపాలనా అనుమతులు లేకుండానే పర్మిషన్కు మించి ఖర్చు చేయడం వివాదంగా మారింది. ఎలక్ట్రికల్, గార్డెనింగ్, ఫర్నిచర్, సెంట్రల్ ఏసీ, ఇంటర్నెట్ నెట్వర్కింగ్ పనుల కోసం అంచనా వ్యయాన్ని పెంచినట్టు టాక్. ఇందులో అనేక అవకతవకలు జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని అంతస్తుల్లో ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉండడం గమనార్హం. ఇక నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టు సంస్థకు గత ప్రభుత్వం మొత్తం బిల్లులను చెల్లించలేదు. ముందుగా అనుమతి ఇచ్చిన 617 కోట్లను మాత్రమే చెల్లించింది. మిగతా 533 కోట్ల వ్యయానికి పరిపాలనా అనుమతులు లేకపోవడంతో అధికారులు బిల్లులు ఇవ్వలేదు. తిరిగి తామే అధికారంలోకి వస్తామనే భరోసాను కాంట్రాక్టు సంస్థకు బీఆర్ఎస్ నేతలు కల్పించి మిగతా పనులను సైతం పూర్తి చేయించారని అధికార వర్గాల్లో టాక్. నెట్వర్కింగ్ కోసం సుమారు 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఈ పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగించినా అది పేరుకేనని బీఆర్ఎస్ లీడర్లకు చెందిన సంస్థలే వాటిని చేపట్టినట్టు సమాచారం. నెట్వర్కింగ్ కోసం వాడిన పరికరాలు నాసిరకంగా ఉన్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని రివైజ్డ్ అంచనాలో కూడా పెట్టకుండానే పనులు పూర్తి చేసినట్టు అధికారులు గుర్తించారని టాక్. ప్రస్తుతం ప్రభుత్వం మారిపోవడంతో ఆ బిల్లుల కోసం సదరు కాంట్రాక్ట్ సంస్థ సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు 200 కోట్లతో సెక్రటేరియట్లో ఫర్నిచర్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోన్నది. అది కూడా నాసిరకంగా ఉన్నట్టు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఫైల్స్ భద్రపరిచే బీరువాల్లోనూ నాణ్యత లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. మంత్రుల ఛాంబర్లలో ఏర్పాటు చేసిన కుర్చీలు, సోఫాలు సరిగా లేవనే కంప్లైంట్స్ వస్తున్నాయి. వాటిలో కొంత సామాగ్రిని రిపేర్కి ఇచ్చినట్టు టాక్. కాంట్రాక్టు సంస్థ నేరుగా ఫర్నిచర్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా అప్పటి నేతలు అడ్డుపడి నాటి ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న లీడర్లే వాటిని సరఫరా చేశారనే ప్రచారం ఉంది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సెక్రటేరియట్ నిర్మాణ వ్యయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. అప్పటి ప్రభుత్వం ఎంత ఖర్చుకు అనుమతినిచ్చింది, ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు, అంచనాల పెంపులో పారదర్శకత ఉందా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. నిర్మాణం కోసం అంచనాల పెంపు సమయంలో ఉన్న అధికారులు ఎవరు, ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రమేయం ఏంటి, ఇందులో నాటి R&B సెక్రటరీ ప్రమేయం ఉందా, ఏ ప్రాతిపదికన అంచనాలు పెంచారు, పెంచిన అంచనాలకు చేసిన ఖర్చుకు పొంతన ఉందా, ఎవరి అనుమతి తీసుకొని ఖర్చు పెట్టారు అనే కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. చేసిన పనులకు పెట్టిన ఖర్చుకు మధ్య వ్యత్యాసం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టానుసారంగా అంచనా వ్యయాన్ని పెంచారనే విమర్శలు వస్తున్నాయి.